హైదరాబాద్ లో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు గురయ్యాడు. వరంగల్ కు చెందిన సతీష్ అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫ్రెండ్ పెళ్లి కోసం జనవరి చివరి వారం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆచూకీ లభించకపోవడంతో ఇటీవలే సతీష్ తల్లిదండ్రులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. హెచ్ఆర్సీ ఆదేశాలతో కేసు దర్యాప్తు వేగం చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. సతీష్ హత్యకు గురయ్యాడని తేల్చారు. హత్యకు ప్రేమే కారణమని దర్యాప్తులో తేలింది. సూరారానికి చెందిన అశ్వని అనే అమ్మాయి సతీష్ ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ వచ్చిన సతీష్ ఫ్రెండ్ పెళ్లికి ఆ అమ్మాయితో కలిసి వెళ్లాలనుకున్నాడు. ఎల్బీ నగర్ కు రమ్మని ఫోన్ చేయగా ఆ అమ్మాయికి బదులు ఆమె బంధువులు వచ్చి సతీష్ ను తీసుకువెళ్లారని పోలీసులు చెబుతున్నారు. నగర శివార్లలోని మేడ్చల్ కు తీసుకువెళ్లి సతీష్ ను చంపేసి కాల్చేశారని అంటున్నారు. మేడ్చల్ అటవీ ప్రాంతంలో సతీష్ ఎముకలు మాత్రమే దొరికినట్టు చెప్పారు. ఈ కేసు విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు. మురళీధర్, ఈ కేసు గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు రంగంలో జరిగిన సరళలో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పడడం జరిగింది. అయితే ఫిబ్రవరి 1న ఇప్పుడైతే అదృశ్యమైన సతీష్ ని అమీర్పేటలో అతను లాస్ట్ టవర్ లొకేషన్ ఐడెంటిఫై చేశారు. అది అమీర్పేట ఎందుకు వెళ్ళాడనే కోణంలో దర్యాప్తు చేస్తుంటే చాలా ఆసక్తికర విషయాలు వచ్చాయి. దాంతో పాటు ఎవరైతే ప్రేమించారో అశ్విని తల్లిదండ్రుల ఇంటరాక్షన్ లో అమీర్పేటలో అశ్వినితో పాటు సతీష్ ని చూసాం. అప్పటికే మేము ప్లాన్ చేసుకున్నాం కాబట్టి బోరబండకు సంబంధించిన మరో 2 వ్యక్తుల సహాయంతో సతీష్ ని అక్కడి నుంచి డైరెక్ట్ గా కిడ్నాప్ చేసి మేడ్చల్ ప్రాంతంలో అడవి ప్రాంతం తీసుకెళ్లడం జరిగింది. అక్కడ తూఫ్రాన్ అంటే మెదక్ కి మేడ్చల్ కి మధ్యలో తూఫ్రాన్ ఏరియాలో ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో అతను హత్య చేసి అక్కడే పెట్రోల్ దహనం చేసి జరిగింది. దహనం చేసిన తర్వాత మృతుడి ఒంటిపై ఉన్న బట్టలనేసి సామీర్పేట చెరువులో పడేసి సాక్ష్యాలు లేకుండా తారుమారు చేశారు. కానీ ఈ విషయం అంతా కూడా అశ్వినికి ముందే తెలిసిన విషయం. పోలీసుల విచారణ బయటపడింది. అయితే బయటపడిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే హత్య పాల్గొన్నారో అశ్విని తండ్రితో పాటు బోరబండకు సంబంధించిన మరో 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకున్న పోలీసులు ఈ కేసు మొదటి నుంచి విచారిస్తున్నప్పుడు అశ్విని తనకేం తెలియదంటూ చెప్తూ అబద్ధాలు చెప్పడం కాబట్టి ఈ సాక్ష్యాలు తారుమారు చేయడంలో ఆమె కూడా సహకరించింది కాబట్టి ఆమెను కూడా ఐపీసీ 201 కింద అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకి ఈరోజు ప్రెస్ మీట్ లో అశ్విని తల్లిదండ్రులతో పాటు అశ్విని తండ్రి మరో 2 నిందితులతో పాటు అశ్విని కూడా మీడియా ముందు ప్రవేశపెడతారు. దీనికి కంప్లీట్ గా ప్రేమ వ్యవహారం కారణం తెలుస్తుంది. కానీ పోలీసు విచారణలో మాత్రం నేను గత సంవత్సరం నుంచి సతీష్ తమ అమ్మాయి కలద్దు అని చెప్పినా అతను తమ మాట వినకుండా ఈ విధంగా ముందుకు వచ్చినందుకే మేము హత్య చేస్తామని నిందితులు పోలీసు విచారణలో అంగీకరించారు. సతీష్ తల్లిదండ్రులు ఏమంటున్నారు దీని గురించి? అంటే సతీష్ తల్లిదండ్రులు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మీ ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి ప్రవర్తనపై అనుమానం ఉంది అని మేము సరూర్ నగర్ పోలీసులు చెప్పినా వాళ్ళు మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మేము అనుమానం వ్యక్తం చేయడం కాకుండా మా ఈమెయిల్స్ అదేవిధంగా సతీష్ ల్యాప్టాప్ లో ఉన్న ఫొటోస్ ని కూడా మీ సాక్ష్యాలు చూపించిన రాజకీయ ఒత్తిడి లొంగి సరూర్ నగర్ పోలీసులు తమ కేసు మిస్సింగ్ కేసు చేశారు. కానీ ఏమాత్రం కిడ్నాప్ కేసుగా నమోదు చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. కేవలం హెచ్ఆర్సీ ఆదేశాల మేరకే వీళ్ళు ఈ విధంగా ముందుకు వెళ్లారు. అదే రోజు కానీ సరూర్ నగర్ పోలీసులు వెంటనే స్పందించుంటుంటే కనీసం తమ అబ్బాయి ఆచూకీని దొరికిండేది కానీ అని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇన్ని రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 1 మిస్ అయితే మార్చి 12 వరకు అంటే దాదాపు 42 రోజుల వరకు మేము ఎంత నరక యాతన భరించామనేది ఎవరికి వర్ణించి చెప్పలేము. కానీ పోలీసుల నిర్లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా ఉందన్న విషయం వాళ్ళ ఆవేదన వ్యక్తిస్తున్నారు. అయితే సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నించిందని అశ్వని పైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు అని చెప్తున్నారు. 2ని అదుపులోకి కూడా తీసుకున్నారంటున్నారు. 2 ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు మురళి? అంటే ఈ కేసులో సంబంధించి ఎవరైతే మర్డర్ చేశారో అంటే అశ్విని తండ్రితో యాదగిరి అదే దాంతో పాటు ఆ యాదగిరి సహకరించిన బోరబాటకు సంబంధించిన మరో 2 వ్యక్తులు వీళ్ళు ముగ్గురు కూడా ఐపీసీ 302 సెక్షన్ అదేవిధంగా 120B పెట్టడం జరిగింది. అదేవిధంగా 376 అంటే 363 కిడ్నాప్ యాక్ట్ కూడా పెట్టారు. అంటే కిడ్నాప్ చేసి హత్య చేసినందుకు సాక్ష్యాలు తారుమారు చేయడం కుట్ర పడడం 4 సెక్షన్ వాళ్ళ మీద పెడితే ఈ కేసులో సతీష్ ఫిబ్రవరి 1 నాడే హత్యకు గురైన విషయాన్ని ఫస్ట్ నీకు తెలిసినా పోలీసులు విచారణలో సహకరించినందుకు అదేవిధంగా సాక్ష్యాలు తారుమారు చేయడం ఆమె కూడా తన పాత్ర బయటపడినందుకు ఆమెపై కేవలం అంటే మర్డర్ కేసు సెక్షన్స్ అంటే 302 కానీ 120B కానీ పెట్టకుండా కేవలం ఐపీసీ 201 అంటే సాక్ష్యాలు తారుమారు చేయడంలో ఆమె కూడా ఉంది కాబట్టి ఆమె మీద కూడా కేసు నమోదు చేసి ఆమెను కూడా ఈ రోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ రోజు మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెడతారు. అంటే ఇందులో చాలా క్లియర్ కట్ చెప్తున్నారు ఎవరైతే కేసు మర్డర్ చేసిన నేరం ఎంత అయిందో దాన్ని వాళ్ళు సహకరించడం కానీ అటువంటి నిజాలను దాచిపెట్టడం కూడా ఒక నేరం అనే విషయాన్ని మాత్రం పోలీసులు ఒక మెసేజ్ పంపిస్తున్నారు. కానీ ఆ అమ్మాయి అంతలా ప్రేమించిన యువతి సతీష్ ఆ విధంగా ఫోన్ చేసి పిలిపించి ఈ విధంగా మోసానికి పాల్పడిన విషయం గురించి ఆమె ఏం చెప్తుంది, పోలీసులు ఏం చెప్తున్నారు ఇలాంటి ఈ విషయం గురించి? అంటే ఈ విషయంలో సతీష్ పోలీసు విచారణలో నచ్చని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. నేను సతీష్ ని ప్రేమించాను వాస్తవమే, కానీ తల్లిదండ్రులకు భయపడి నేను ఈ విషయాన్ని దాచిపెట్టడం జరిగింది. సతీష్ ని ఈ విధంగా పిలిపించడం అనేది కూడా ఒక విధంగా నేను చేసింది తప్పే, కానీ నాకు సతీష్ అంటే ప్రాణమే.
కానీ తల్లిదండ్రుల మాటని ఎదిరించలేక భయపడి ఈ విధంగా చేయాల్సి వచ్చింది. సతీష్ ని చంపడం కూడా తెలుసు, కానీ నేను నా విషయం దాచుకున్నాను, కానీ తల్లిదండ్రులు నేను ఎదిరించలేక ఇటువంటి నేరాన్ని పాల్పడాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. పోలీసులు మాత్రం ఆమెను సాక్షి కారణంలో కొంచెం చూస్తూనే కేసు మాత్రం నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక యువతి ప్రేమిస్తూనే తల్లిదండ్రులకి కుటుంబ మర్యాద పరువు ప్రతిష్ఠ కోసం ఈ విధంగా ఆమె కూడా త్యాగానికి పాల్పడిందని ఒక సాక్షికారం చూపిస్తూనే, కానీ ఒక నేరంలో సహకరించినందుకు ఆమె మీద కూడా సెక్షన్ నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ కేసులో వీళ్ళిద్దరితో పాటు సతీష్ యాదగిరి, అదేవిధంగా బౌరపడిన మరి ఇద్దరు వ్యక్తులు అశ్వినితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారా ఈ కోణంలో? ఎందుకంటే సతీష్ అనే వ్యక్తి కేవలం అమీర్పేటకి ఎందుకు వచ్చాడు, ఎల్బీ నగర్ నుంచి ఉన్న వ్యక్తి ఎందుకు వచ్చాడు అంటే కేవలం ముందే కలుసుకుందామని ప్లాన్ చేస్తున్నారా, లేదా ఈ అమ్మాయి కావాలని సతీష్ ప్లాన్ ప్రకారం పిలిపించి తండ్రికి అదేవిధంగా బంధువులకి అప్పగించిందా అనే కోణంలో కూడా మేము కంప్లీట్ ఇంట్రాగేషన్ చేస్తామని చెప్తున్నారు. అయితే సతీష్ బంధువులు ఆల్రెడీ అనుమానం వ్యక్తం చేశారు. ముందు ఇందులో రాజకీయ కారణాల వల్ల కేసు దర్యాప్తును స్లో చేస్తున్నారని హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించారు. ఆ తర్వాత ఈ కేసులో వేగం పుంజుకుంది. ఎవరెవరు ఇంకా ఈ హత్య వెనుక ఎవరైనా ఉండే అవకాశం ఉందని మృతుని తరపు తల్లిదండ్రులు మృతుని తరపు బంధువులుగా ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే మృతుడి సతీష్ తల్లిదండ్రులు మాత్రం చాలా స్పష్టంగా హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఫిబ్రవరి 1 నాడు సాయంత్రం వరకు ఇంటికి రాకపోతే ఇమీడియట్ గా మేము వెళ్ళి ఎవరు కిడ్నాప్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే సతీష్ ల్యాప్టాప్ లో ఈ అమ్మాయి ఫోటో ఉంది. గత సంవత్సరం కూడా వీళ్ళిద్దరు వాళ్ళ కుటుంబం నుంచి తమకు బెదిరింపులు వచ్చాయి, కాబట్టి మాకు సహకరించండి, కిడ్నాప్ చేయండి, వాళ్ళ మీద కిడ్నాప్ సెక్షన్ పెట్టండి అని వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ కిడ్నాప్ సెక్షన్ పెట్టకుండా మీ అబ్బాయి వాంటెడ్ లో బయటకు వెళ్ళొచ్చు, మిస్సింగ్ కేసు నమోదు చేస్తామని నిర్లక్ష్యం ప్రదర్శించారు. కాబట్టి దీని వెనక పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక రాజకీయ సంబంధించిన వ్యక్తి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ కి ప్రెజర్ ఇచ్చారు, పోలీస్ కి వాళ్ళ ఒత్తిడి వల్లే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలని సతీష్ కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు దర్యాప్తులు బయటపడిన విషయాలు పరిస్థితి తీసుకుంటే ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లు వాళ్ళు ఉన్నాయా లేవా అనే కోణంలో దర్యాప్తు బయటపడిన తర్వాత వాళ్ళ మీద సెక్షన్ ఆల్టర్నేట్ చేసే అవకాశం కల్పిస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు యాదగిరి అదేవిధంగా కుటుంబ సభ్యులు దాంతో పాటు అశ్విని వీళ్ళు 100 వరకు అరెస్ట్ చేసి తర్వాత ఫర్దర్ ఇంట్రాగేషన్ లో వెనక్కి చేస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమల చాలా స్పష్టంగా థ్యాంక్ యూ మురళి. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి సతీష్ తండ్రి శంకరయ్య ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. శంకరయ్య గారు, మీరు చాలా శోక సముద్రంలో ఉండి ఉంటారు, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు నిజానికి. సతీష్ శంకరయ్య గారు, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? శంకరయ్య గారు, ఈ కేసులో మీకు న్యాయం జరగాలంటే ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? సార్, నా కొడుకు పట్నాలు నచ్చింది సార్, అక్కడికి ఆ లావణ్యాన్ని కలిసింది సార్. ఆ అమ్మాయి చూడు చెప్పింది సార్, నాకు ఫస్ట్ నన్ను కలిసిందని 12 గంటల దాకా ఉన్నాను. 12 గంటల తర్వాత నాకు ఫోన్ మిస్ కాల్ వచ్చింది సార్. నేను మళ్ళీ కాల్ చేసిన సార్. చెప్పండి, వినిపిస్తోంది. నేను మళ్ళీ కాల్ చేసిన, నేను కాల్ చేస్తే కాల్ లేవట్లేదు. అప్పుడు నేను స్విచ్ ఆఫ్ సార్. నేను ఎస్ఐ గారికి చెప్పిన, సిఐ గారికి చెప్పిన సార్. ఎవరు పట్టించుకోలేదు సార్. నేను సైబరాబాద్ కమిషనర్ దగ్గరికి పోయినా సార్, మన గచ్చిబౌలి కమిషనర్ దగ్గరికి పోయినా, ఎస్ఓడి దగ్గరికి పోయినా సార్, రైల్వే గారి దగ్గరికి పోయినా, ఇంతమంది సతీష్ గారు, ఈ విషయం గురించి శంకరయ్య గారు, ఈ విషయం గురించి కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం? కొడుకు సార్ చేపంటాను సార్, మీకు 2 రోజులు కొడుకు చేపంటాను సార్. వెంకటేశ్వర మొన్న తిరిగిపోయినా సార్, మొన్న అక్కడ కమిషనర్ దగ్గరికి తెచ్చిన మొన్న మానవాకులు కంగారు వచ్చిన సార్. యాదయ్య గారు
డౌట్ ఉన్నాయని చెప్పిన సార్ పోలీసులకు ఇప్పటికని చెప్పిన సార్ ఇప్పటికని చెప్తే అసెంబ్లీ కానీ అసెంబ్లీ వరకట్టాం వాళ్ళ వరకట్ట వెళ్ళవుతున్నారు సార్ అసెంబ్లీలో నిన్న మానవాధిక కమిషన్ ఇచ్చిన సార్ ఇదే నాకు ఇక్కడ నిలబడి తీసుకున్నారని మానవాధిక కమిషన్ ఇచ్చిన సార్ నేను లావణ్య అమ్మాయి బోరమన్న అమ్మాయి వాళ్ళ ముందు డౌట్ సార్ నాకని శంకరయ్య గారు ఈ విషయం గురించి మీరు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు నుంచి సహకారం లభించలేదు అని చెప్తున్నారు అండ్ మీరు హెచ్ఆర్సీలో కూడా ఫిర్యాదు చేసినప్పుడు రాజకీయ నాయకుల హస్తం ఉంది కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని మీరు చెప్పారు ఎవరెవరి హస్తం ఉంది దీని వెనుకనే విషయం మా తమ్ముడు మాట్లాడండి హలో చెప్పండి హలో చెప్పండి సార్ నమస్తే సార్ చెప్పండి ఈ కేసులో ఇంకెవరిపైన ఎవరి ఒత్తిడైనా ఈ కేసు పైన ఉందని మీకు అనుమానాలు ఉన్నాయా సార్ ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చారు అని మీరు ఆరోపించారు దీని వెనుక ఇంకెవరి హస్తమైనా ఉంది అని మీరు అనుకుంటున్నారా ఇక మాకేం లేదు సార్ మేము ఇక్కడ వాళ్ళు అక్కడ అసలు బాబు కనబడలేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే పోలీసులు అప్పుడు పట్టించుకోలేదు రైట్ ఇంతకు ముందు శంకరయ్య గారు మాట్లాడారు మీరు సతీష్ కి ఏమవుతారు ఇది బాబాయ్ అయితే సార్ రైట్ అసలు మొదటి నుంచి ఏం జరిగింది చెప్పండి మొదటి నుంచి వాడు బెంగళూరులో జాబ్ చేస్తాడు సార్ హలో చెప్పండి వినిపిస్తోంది సార్ నేను వాళ్ళ మానవును సార్ చెప్పండి అదే సార్ మా సతీష్ సంగతి ఏంటి ఇట్లా ఏంటి సార్ ఫస్ట్ తారీఖు నుంచి మేము కాంప్లిమెంట్ ఇస్తే కోర్టు కాంప్లిమెంట్ ఇచ్చినాం సార్ కోర్టు కాంప్లిమెంట్ ఇస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు 2 రోజులు రావాలని పోలీస్ స్టేషన్కి అయిపోయారు ఇప్పుడు ఈ మాట వినబడుతుంది సార్ హలో సార్ మీరు మొదటిసారి ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో మొదటిసారి మేము కోర్టున్నాడు సార్ రైట్ కానీ ఈ రోజు సతీష్ ఇక లేడు అన్న విషయం తెలిసిన తర్వాత ఆయన తండ్రిని ఎవరు ఓదార్చడం కూడా ఎవరి వల్ల కాలేకపోతుంది అనే విషయం కూడా అర్థమవుతుంది అండ్ వాళ్ళ మదర్ పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ అట్టింది ఫాదరు ఆయన రోజు పరిశాన్ ఆయన రోజు మాకు మాట్లాడాలంటే కూడా ఇదైతే ఈ కేసులో న్యాయం జరగాలంటే ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు సార్ ఈ కేసులో ఎటువంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు న్యాయం జరగాలి సార్ వాళ్ళకి శిక్ష అన్వయించాలి ఇప్పుడు మామూలు పరిశాను మేమంతా పరిశాను 40 రోజుల నుంచి తిండి తిగా లేకుండా మేమంతా బజార్లో పడ్డాం సార్ రోడ్ మీద ఇప్పుడు యాదయ్యను లావణ్యను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళని లోపటేయాలి లాకప్ లో సార్ అయితే ఇందులో అశ్వని చేత ఫోన్ చేయించారని చెప్తున్నారు ప్రేమించిన అమ్మాయి చేత అయితే హత్యలు అశ్వని పాత్ర ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు లేదా కుటుంబ సభ్యుల బలవంతం చేయడం వల్ల అశ్వని ఈ విధంగా కాల్ చేస్తుంది అనుకుంటున్నారా లేదంటే అశ్వని పాత్ర కూడా ఉందని మీరు అనుకుంటున్నారా పాపది ఉన్నట్టు సార్ అసలు పాపది లేకుంటే వాడు అసలు బయటకు వెళ్ళాడు ఏం చేయడు వాడిని చూస్తే మీకు తెలుస్తుంది సార్ అమాయకుడు సార్ ఆపే రాసిచ్చింది లెటర్ ఆపే రాసిచ్చిందట లెటర్ కూడా డైరీ ఉన్నది ఎస్ఐ గారికి రాసి ఇచ్చిన లెటర్లు కూడా ఉన్నాయట డైరీ కూడా ఉందట డైరీ బుక్ కూడా ఉందట చూడండి సార్ ప్రేమ ఒక యువకుడి ప్రాణం తీసింది ప్రేమ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని చంపేసింది ప్రియురాలు చేసిన కాల్తో వెళ్లిన ప్రేమికుడు అదృశ్యమైపోయాడు డెడ్ బాడీగా మిగిలాడు బూడిదలో కలిసిపోయాడు ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు అశ్వని పైన కూడా కేసు నమోదు చేశారు అశ్వని నుంచి వచ్చిన కాల్ కారణంగానే సతీష్ అశ్వనిని కలవటానికి వెళ్ళాడు ఆ తర్వాత అదృశ్యమయ్యాడు తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖున సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది ఇన్నాళ్ళైనా ఎలాంటి అతిగతి లేదు తర్వాత ఈ కేసు విషయంలో రాజకీయ నాయకుల అండతోనే కేసు ముందుకు సాగటం లేదు అని సతీష్ తల్లిదండ్రులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు మొన్న హెచ్ఆర్సీని తల్లిదండ్రులు ఆశ్రయించారు హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని ఛేదించారు మేడ్చల్ అటవీ ప్రాంతంలో సతీష్ ను హత్య చేసి దహనం చేశారు అని పోలీసులు గుర్తించారు అక్కడ ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ వ్యవహారంలో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ప్రియురాలిని కూడా
ప్రియురాలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను దాచే ప్రయత్నం చేసింది అనే విషయంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి ప్రేమ ఒక